హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి 27వ తేదీ ఉదయం 9:15 ధ్వజారోహణము కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం 9:15 నుండి 9:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత 1వ తేదీ ఏప్రిల్ హనుమంత వాహనం మొదలవుతుంది. 3వ తేదీ ఏప్రిల్ రథోత్సవం ఉదయం 7 గంటల నుండి ఉంటుంది. 4వ తేదీ ఏప్రిల్ చక్ర స్నానం ఉదయం 9:30 నుండి 10:30 వరకు ఉంటుంది. 7వ తేదీ ఏప్రిల్ సీతారామ కళ్యాణం సాయంత్రం 7 గంటల నుండి 9:30 వరకు ఉంటుంది. 8వ తేదీ ఏప్రిల్ శ్రీరామ పట్టాభిషేకం సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు జరుగుతాయి. రంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం, తెప్పోత్సవాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం లెక్కన 27వ తేదీ ఉదయం నుండి 12వ తేదీ సాయంత్రం 9 గంటల వరకు ఈ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. కావున ఆంధ్రప్రదేశ్లోని మరియు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ కూడా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసి మీరందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఈ వీడియో ద్వారా ఆకాంక్షిస్తున్నాను. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని, ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలను మీరందరూ కూడా పొందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటూ, స్వామివారి బ్రహ్మోత్సవాలలో నేను కూడా పాల్గొనుచున్నాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.